ఆర్ట్ సినిమా అంటే చాలా భారంగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండదు. చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి రకరకాల ఉపమానాలు ఉండేవి ఇదివరకు. అపోహలే సార్ అవి. అని కొన్ని ఉంటాయి. హ్మ్. సినిమాలు కూడా అలాంటివి ఉంటాయి. హ్మ్. ఆర్ట్ సినిమా అంటే సార్ ఇప్పుడు ఆర్ట్ సినిమా అంటే ఇప్పుడు ఆ డెఫినేషన్ అయితే మారింది. హ్మ్. కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా అనే డిఫరెన్స్ అనేది ఆ డెఫినేషన్స్ అన్ని రీడిఫైన్ అవుతున్న టైంలో మనం ఉన్నాం. అవును. అయిపోయినాయి కూడా ఇప్పటికి. హ్మ్. అప్పటి విషయం మాట్లాడితే ఏంటంటే సోషల్ రియాలిటీస్ సోషల్ రియాలిటీస్‌లో ఉండే దుర్మార్గాలు, అది జెండర్ వివక్ష కావచ్చు, కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, వర్గంకు సంబంధించిన అంటే చిన్న పెద్ద వివక్షలు కావచ్చు. వీటన్నిటిని సినిమాల్లో డిపిక్ట్ చేసేవారు. అవును. దానివల్ల ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చేయడము, దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయటం. అవును. గ్లోరిఫై చేయడం. అవును. దానివల్ల మనకు ఆర్ట్ సినిమాలు ఎక్కువగా కన్నీటితోని, విషాదాలతోని ఉండిపోయేది. విషాదం అనేది మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ బ్యూటిఫుల్ ఎమోషన్. సెలబుల్ గూడా. హుహు. అందుకనే మీరు ఆస్కార్ సినిమాలు చూడండి మీరు. ఎవరికన్నా వచ్చింది అవార్డ్ అంటే చాలా ఎక్కువ ఏడ్చుంటది ఆమె ఆ సినిమాలో. అవును. మనకి నేషనల్ అవార్డులు కూడా ఏడ్చుంటది. చాలా వరకు అలాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా! అవును. హ్మ్. అంటే అదేమి తప్పని అనట్లేదు గానీ హ్మ్. అలా అంటే ఒక ఉండేది. ముద్ర పడిపోయింది. అలా ఉండేది. బాగా ఇప్పుడు ఇదివరకు నేషనల్ అవార్డ్ అంటే సినిమా అంతా ఏడుస్తూ ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్ అవును. తోటి చాలా అవును. దీనంగా, డేరింగ్. డీలాగా ఉన్న వాళ్ళకి నేషనల్ అవార్డ్ అవును. ఎళ్ళేవి. అలాంటి సినిమాలే దూరదర్శన్‌లో పదే పదే అంటే అలా ఏసేవారు. ఏడిస్తేనే యాక్టింగ్ అని. అవును. ఏడిస్తే యాక్టింగ్ అనేవారు మీరు చెప్పినట్టు. అవును. హ్మ్. కానీ అట్లా ఏం లేదు సార్. ఆ! ఇప్పుడు చాలా మారింది సార్. ఇప్పుడు హ్మ్. యాక్టింగ్ గూడా ఏంటంటే యాక్టింగ్ చేసి ఇంతకుముందు ఎలా ఉండేది? ఇక్కడ డైలాగ్ ఉంటే ఇక్కడ పెంచాలి, హ్మ్. తగ్గించాలి. ఇక్కడ ఒత్తాలి, ఇక్కడ ఇలా ఉండేది గదా! ఒక అవును. లైన్. అవును. ఇప్పుడు అట్లా లేదు. అలా హ్మ్. చేస్తే ఎవరు చూడరు. అవును. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకున్నట్టు ఉంటేనే అవును. అది ప్రాపర్ యాక్టింగ్. ఎంత నేచురల్‌గా ఉంటే అంత అంత. యాక్టింగ్. అదే యాక్టింగ్. అసలు యాక్ట్ చేయొద్దు. చేయొద్దు. మీ యాక్ట్రెస్‌కి మీరిచ్చే సలహా ఇదేనా? కెమెరా ముందు మీరు అసలు నేను నిలబెట్టి నా నా డైరెక్షన్‌లో ఎవరు యాక్టర్‌గా చేసినా మంచి ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడు స్క్రీన్ మీద. హ్మ్. ఎందుకంటే సార్ నేను వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టా. హ్మ్. ఫస్ట్ నేనేం చేశానంటే మీరు యాక్ట్ చేయొద్దనే చెప్తా. హ్మ్. అసలు యాక్ట్ చేయొద్దని చెప్తా. ఇది సార్ ఇప్పుడు మా దాంట్లో వీరశంకర్ గారు కూడా యాక్ట్ చేశారు. ఒక 2 సీన్‌లు హ్మ్. 'విరాటపురంలో'. హ్మ్. ఏం చేయాలి? ఎట్లా చెప్పాలి డైలాగ్ అన్నాడు. అసలు డైలాగ్ అనుకోదు సార్. మీరు ఒక యాక్టివిస్టు, రైటరు. మీ దగ్గరికి ఒకరొచ్చారు, అడుగుతున్నారు. మీరు మామూలుగా మాట్లాడుకోండి. దిస్ ఈస్ ద కంటెంట్ అని చెప్తా అంతే. అలా ప్రిపేర్ చేస్తానన్నమాట వాళ్ళని అలా. సో, ఒక కట్ చేసిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్ అట్లా. ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్టింగ్ అనేది వన్స్ యాక్షన్ అన్న తర్వాత అతను యాక్టింగ్ చేస్తాడు కదా! మనం యాక్షన్ అన్న తర్వాత అక్కడ జరగాలి మ్యాజిక్. ఒకటోసారి రాలేదు అని అడిగాడనుకో ఆయన రెండోసారి. ఇక తర్వాత రాదు ఆ మ్యాజిక్. అవును. వన్ టైమే. హ్మ్. అది పర్ఫెక్ట్ వస్తది. హ్మ్. నేనెప్పుడూ నా దాంట్లో సార్ 2 టేక్‌ల కంటే ఎక్కువ ఎవరితోని నేను చేయించలేదు. హ్మ్. సాయి పల్లవి గారు కావాలని ఆమె తీసుకునేది హ్మ్. 5, 6 టేక్‌లు ఒక్కోసారి. హ్మ్. నాకు సింగిల్ టేక్, సెకండ్ టేక్ అంతే. నేను హ్మ్. అనుకున్నది వచ్చేలాగా వాళ్ళకి నేను మంచిగా బ్రెయిన్ ప్రిపేర్ చేస్తారు. బాగా ఎక్కిస్తా లోపలికి. హ్మ్. వాళ్ళ బ్లడ్‌లోకి ఎక్కిస్తా. హ్మ్. ఇది ఇలా చేస్తారు మీరు, ఇలా ఉంటారు మీరు అని వాళ్ళని ఈజ్ చేస్తా ఫస్ట్. హ్మ్. ఇంకోటేంటంటే ట్రావెల్ చేస్తాం గదా! హ్మ్. వాళ్ళ బిహేవియర్ గూడా నాకు అర్థమైతది గదా! హ్మ్. నేను రాసేటప్పుడు మైండ్‌లో పెట్టుకొని రాస్తా. హ్మ్. ఇప్పుడు 'ప్రియమణి' గారు నాకు రాసేటప్పుడు తెలుసు ఆమెతోని అంటే వాళ్ళలోకి ఎళ్ళినప్పుడు ఈజీ అయిపోతది వాళ్ళకి యాక్ట్ చేయడం. అవును. సో, అట్లా. ఈవెన్ హ్మ్. 'రానా సార్‌ది' రాసేటప్పుడు గూడా అట్నే చేశాం. హ్మ్.